నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందారు. వారికి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా ఇప్పటికే వెలికి తీసినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతము. ఈ ప్రాంతంలో పూర్తిగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కూడా ఇంకా అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మూలాలు ఇంకా కనబడతా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేటువంటి పనిలో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న మధ్యాహ్నం సమయంలో జరిగినటువంటి ఫర్నిచర్ షాపు దగ్ధం విషయంలో మాత్రం అసలు ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లూస్ అయితే దొరకలేదని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అసలు దీనిలో మరణించినటువంటి వారికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి మీకున్నటువంటి సమాచారం ఏం కనబడతా ఉంది? ఆ మరణించినటువంటి వారు ఎవరిగా మీకు ఐడెంటిఫై అయ్యింది? ఇది ఇల్లీగల్గా పార్కింగ్ జాగాలో ఫర్నిచర్ పెట్టి నడుపుతున్నారు. పార్కింగ్ సెల్లార్లలో ఉండాల్సింది వాహనాలు ఉండాలి. ఇలా దాంట్లో ఇంకోటి ఏంటంటే గేట్ పెట్టిర్రు, గేటుకు తాళం పెట్టినరు. అక్కడనే ఈ వాచ్మెన్ రూమ్ కూడా అక్కడనే ఉన్నది. వాళ్ళ తండ్రి ఊరికి పోయిందని చెప్పి పిల్లలు లేట్గా లేచి స్కూల్కి పోలేదు. ఆడనే బయట ఆడుకుంటా ఉంటే ఈ లోపల అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి మంటలు వస్తుంటే వాళ్ళు ఆ మంటలు ఉన్నారని ఇద్దరు పిల్లలు, ఒక హబీబ్ అనే పిల్లగాడు, ఇమ్తియాజ్ అనే పిల్లగాడు అంటే వాళ్ళ అరుపులు విని కాపాడేందుకు వాళ్ళు వేరు పాపం వాళ్ళు కూడా చచ్చిపోయారు. అందులో ఒక పిల్లగాడు ఆటో నడిపేట పిల్లగాడు, ఓ పిల్లగాడు ఫిట్టర్, వీళ్ళిద్దరు చచ్చిపోయారు. అందులో పెద్ద మనిషి ఉన్నదట, పాపం 60 ఏళ్ళు దాటిన పెద్ద మనిషి ఉన్నది. ఆమెను వీళ్ళిద్దరిని కాపాడదామని చెప్పని వాళ్ళు పోయాక వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇది క్లియర్ కట్గా ఏంటంటే ఈ ఏ పర్మిషన్స్ ఉండవు దీనికి. ఒక్కసారి మంట మండితే దాన్ని పొగొచ్చి బయటికి పోవాలనా లేదా? మొత్తం అద్దాలు పెట్టిరు. మొత్తం ఏ ఫైర్ సేఫ్టీ లేదు, మన్ను లేదు. ఇక్కడ కాదు, నువ్వు ఏ దుకాణాలలో కన్నావో ఇప్పుడు మొత్తం ఎవరికి ఉండదు ఇక్కడ. ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు? అధికారులకు పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తారు. ఈ అధికారులు ట్రాన్స్ఫర్లు గిన్స్ఫర్లు ఎవరి చేతుల్లో ఉంటాయి? రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. ఇవన్నీ పెద్ద ఈ బిజినెస్ మాఫియా వీళ్ళందరూ రాజకీయ నాయకులకు పైసలు ఇస్తారు. ఈ పైసలు ఇచ్చే వరకు వీళ్ళ ఆగడాలు హైదరాబాద్ నడి బొడ్డులో నాంపల్లి దగ్గర ఇంత అన్యాయంగా ఘోరమైన ఇన్సిడెంట్స్ జరిగింది. ఇప్పుడు ఇది కొత్త కాదు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కొత్త కాదు. ఓకే, మొన్న మన గుల్జార్ హౌస్లో చూసినాం, 17 మంది ఆడ చచ్చిపోయారు. బజార్ఘాట్లో 9 మంది చచ్చిపోయారు. స్వప్నలో కాంప్లెక్స్లో 6 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈడ 5 మంది చచ్చిపోయారు. పెగాసి దగ్గర మొన్న 20 మంది చచ్చిపోయారు. ఆడంతా బయట వాళ్ళు, ఇక్కడ మొత్తం తెలంగాణ బిడ్డలు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా. అందరు 5గురు ఇక్కడ బిడ్డలే. ఇంకా ఫోటో తీసాం ఒక్కసారి. మొత్తం ఇక్కడ వాళ్ళు చచ్చిపోయారు. దీనికి ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖ ఎవరి చేతులు ఉన్నది? ఇది ముఖ్యమంత్రి గారు జర చూడురే నాయన, రేవంత్ రెడ్డి గారు, ఈ చూడుర్రి, ఈ బొమ్మ చూడుర్రి, ఈ పిల్లగాడు చచ్చిపోయింది, జర చూడుర్రి భయ్. అందరు ఎంత చిన్న పిల్లాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. నీ మనవని లెక్కున్నాడా? నీ మనవానికేమో మెస్సీ వస్తేనేమో ఫుట్బాల్ ఆడిపిస్తావు. మరి వీళ్ళ సంగతి, జనాల సంగతి ఏంటిది? నీ పైసల కకృతి పాడుగాను. మీరు పైసలు తినమరిగి ఇట్లా ఇల్లీగల్ దందాలు చూసుకుంటూ కూర్చున్నారు. మరి మాట్లాడితే పొంగనాల మాటలు మాట్లాడతారు. ఈ సాగులకు బాధ్యులు ఎవరు? బరాబర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళు ఉన్న రాజకీయ వ్యవస్థ మొత్తం దీనికి బాధ్యులు. ఇల్లీగల్గా అది ప్రాపర్గా ఇల్లీగల్గా జరగకుండా ఉంటే ఇలా ప్రమాదం ఉండకపోవు. ఆ గేట్ తీసి ఆ కుర్చీల కాకృతిగా గేటుకు తాళం పెట్టిండు. అసలు సెల్లార్లు ఏం పెడతారు? రోడ్డు మీద చిన్నగా బండి మీద పోతుంటే వాడైనా చిన్నగా లైన్ క్రాస్ చేస్తే ఎంబడిపడి వాడిని బండ్లు గుంజుకొని, ఇప్పుడు కోర్టులు వచ్చినాయి, కోర్టులు చెప్తున్నాయి మీరు ఫైన్ కట్టకపోతే మిమ్మల్ని మొత్తం అకౌంట్లలోకి వెళ్ళి కట్ చేస్తామని. ఇప్పుడు ఎవరైనా అకౌంట్ కట్ చేయాలి? నిండు ప్రాణాలు 9 నెలలు గర్భంలో పెట్టి మోసిన తల్లి కండ్ల ముంగట పిల్లలు చచ్చిపోతే ఆ తల్లి పరిస్థితి అయింది, ఆ కుటుంబం పరిస్థితి అయింది, జీవితాంతం మొత్తము. ఎవరిని కాపాడుతందుకు వచ్చారు మీరు? ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు, కనికరం లేదు వీళ్ళకు. ఇట్లా ఇంతకుముందు కూడా జరిగింది కదా, గుల్జార్ హౌస్లో కూడా అట్లే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా. ఆడ కూడా మొత్తం కుటుంబం 17 మంది. అరే కనికరం వస్తలేదా మీకు? నాకు అర్థమవుతలేదు. ఇప్పటికీ మొత్తం కంప్లీట్గా పోయి ప్రతి దుకాణాలకు పోయి ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఉన్నది, షాపింగ్ మాల్స్ కొన్ని 100 మంది పోతున్నారు. అసలు పోవాల్సిన పరిస్థితి ఉందా? కానూన్ ప్రకారంగా పోవచ్చా? అది ఎంతమంది పోవాలి? దాని కెపాసిటీ ఏంది? ఇవన్నీ ఏం చూడరు. బక్వాస్. ఇదంతా అవినీతితో కూడుకుపోయినటువంటి ప్రభుత్వాలు వచ్చుడు ఎవడ ఇట్లయింది. మన జనం కూడా పైసలకు, మందుకు, ఈ బిర్యానీ పొట్లాలకు అలవాటు పడి దరిద్రం లెక్క చదువుకున్న వాళ్ళు కూడా, పంతులు కూడా 5,000 6,000కు ఓట్లేసి దరిద్రం తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెడితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, ఇంకా పర్మనెంట్గా జరుగుతూనే ఉంటాయి. సోయికి రావాలి, జనం కూడా సోయికి రావాలి. లంగల దొంగలను ఎమ్మెల్యేలను చేసి ఇక్కడ కూర్చోబెడితే ఇవాళ నేను రుట్టుగా మాట్లాడుతున్నాను కాదు, ఇది బరాబర్ ఆలోచించాల్సిన అంశం కదా. ఈ ఒక్కటి కాదు. ఇప్పుడు మన ఫైర్ సేఫ్టీ వాళ్ళు రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఫైర్ సేఫ్టీ అవుతారు, వాళ్ళ రిక్రూట్మెంట్ ఎట్లున్నదో ఎంతున్నదో, ఖాళీలు ఉన్నాయి, మొత్తం ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు రిక్రూట్ చేయరు. వాళ్ళు ఉండేది ఉంటే వస్తారు. అసలు హైదరాబాద్ సిటీ ఎంత పెద్దది, ఈ చుట్టుపక్కల ఎంత డెన్సిటీ ఉన్నది, దీనికి ఎన్ని ఫైర్ ఇంజన్లు కావాలి, ఎంత స్టాఫ్ కావాలి, ఇవన్నీ చూసుకోవాలా లేదా? ఏం లేదు. వీళ్ళు ఏం చూడరు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాట్లాడతారు. మళ్ళీ
ఈ రాజకీయ వ్యవస్థ కూడా మొత్తం అట్లనే తయారైంది. వాళ్ళకి మన అందుకే ఈ ఫోటో చూపిస్తున్నాను జనానికి కూడా చూపించాలనే, జనానికి అందుకనే ఈ ఫోటో చూపించిన ఇప్పటిదాకా చూపించింది అందుకనే. ఎంత శ్యామ్ ఇది ఎంత, ఇది నెంబర్ చూపి, ఇది ఓపెన్ చేసి ఒక్కసారి నాకు. అది నేను ఫోటో కూడా అందుకనే జనానికి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇటువంటి పిల్లలను ఫోటో పెట్టుకో నీ ముంగట. తమ్ముడు ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలు పోయినరు. ఈ ఇద్దరు ఫోటోలు పొద్దుగా లేచి ముఖ్యమంత్రి నువ్వు కూర్చునే ఆఫీస్ కాడ పెట్టుకో. ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు, లేకపోతే ఇట్లా చచ్చిపోయినటువంటి కుటుంబాలు, ఇవన్నిటినీ నీకు సోయి వస్తుంది. పొద్దుగా లేచి నీ బాధ్యతను చూపిస్తుంది. లేస్తే రియల్ ఎస్టేటు, ఫ్యూచర్ సిటీ, పైసలు, ఏ కంపెనీ ఉందరికి ఎన్ని పైసలు రావాలి, అవినీతితో కూరుకుపోయినటువంటి నీ ప్రభుత్వము. ఇక పొద్దున్న లేసి అందరు ఈ బొమ్మలు పెట్టుకోరు, మీ 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 ఇళ్ళ ముంగట ప్రతి ఒక్కరు ఈ బొమ్మలు పెట్టుకొని, మంత్రులు పెట్టుకోరు, ఎమ్మెల్యేలు పెట్టుకోరి, సోయికి వస్తారు మీకు కొద్దిన. ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగులవి కూడా ఫోటోలు పెట్టుకోరు. మీకు నిజంగా ఏమైనా నిజాయితీ ఉండి మీకు ఏమైనా చేయాలనిపిస్తే. మొత్తం ఇల్లీగల్స్ నువ్వు హైదరాబాద్ మొత్తం ఇట్లే ఉంటుంది కంప్లీట్గా. పెద్ద నెక్సెస్లు మామూలులా వీళ్ళందరూ ఒకటైపోయి మారాడు ఉద్యమంలో చూసినాం కదా. వీళ్ళు ఎంత లోతుగా కిందాక పోయినరు. పైసలు ఇస్తారు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. అగో లేనోళ్ళే మొత్తం పేదోళ్ళే, చచ్చిపోయేది పేదోళ్ళు. అరే మనకు విలువ లేవమ్మా, మనకి ఎడ విలువలు ఉన్నాయి, విలువలు లేవు, విలువలు లేవు, ఎక్కడున్నాయి? అంటే ఉన్నోడు చస్తే వాడు ఉరికొస్తాడు, ఉన్నోడు సాయం ఎందుకుంటే వాడు ఇటువంటి దగ్గర ఉన్నాడు కదా, వాడు సేఫ్ ఉంటారు. వాళ్ళంతా పేదోళ్ళు, కూటికి లేనోళ్ళు, పూటకుండి పూటకు లేనోళ్ళు, కష్టపడేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఈ చచ్చిపోయిన వాళ్ళు మొత్తం ఆతుకోవక చెందిన వాళ్ళే చచ్చిపోయినారు. ఇప్పటిదాకా చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా. మీరు కూడా జనాలు కూడా పైసలు తీసుకోకుండా ఓట్లేయాలమ్మా, మంచోళ్ళని చూసి ఓట్లేయాలి. కొద్దిగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళకు జనాలు ఓట్లేయాలి. మనం పేదోళ్ళే వస్తామని చెప్పి మనం అనుకొని కూర్చుంటు కాదు. ఈ దొంగలకు వీళ్ళకు లంగలకు వేస్తే ఈ అసెంబ్లీలో పోయి అటువంటి వాళ్ళు పోయి కూర్చుంటే గిట్లనే తయారవుతుంది. ఓడే కాళ్ళు మొక్కి గల్మ పట్టంగానే దేవుని మీద ఒట్టేసి ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు కాంపెన్సేషన్ అని అలాంటిది అయితే ఏం రాలేదన్న. మరి ముఖ్యమంత్రికి ఇంతకుముందు ఆయన ఉన్నాయనేమో ఆయన బీహార్ మూలాలు ఉన్నాయని చెప్పిండు. మరి ఈయనకి ఏం మూలాలు ఉన్నాయో మాకు ఎరకలేదు. మొన్ననైతే ఆడ పెగాసిస్ దగ్గర పోతేనేమో 1 కోట్ల రూపాయలు వాళ్ళకి పంచిండు. మరి నల్గొండ బిడ్డలు అవుతారు కదా, మరి నీ వ్యవస్థ ఏమైంది? ఇప్పటిదాకా వచ్చి మాట్లాడినోళ్ళాడు. మాకు ఎరకలేదు, ఇది ఇప్పుడు ఇచ్చింది కాదట, పోయిన గవర్నమెంట్ ఇచ్చింది అని ఎవరో మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ సంబంధించినది ఏ గవర్నమెంట్ అయితే ఉందా? నువ్వు వచ్చి మీరు గడి వీక్తురా? నీ పోర్ట్ఫోలియోనే కదా ఇది, చూసుకోవాలి కదా. మరి వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా. ఇలా ఉంటుందో పీక్తుందో ఆ బంగ్లా మొత్తం కులగొట్టాలి. యాక్చువల్గా మొత్తం ఏడుకాడికి పర్రెలు వాసింది మొత్తం వాళ్ళకు. అంటే అసలు కాంపెన్సేషన్ ఈజ్ నథింగ్. ఇంకొకటి ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎన్నైనా పైసలు ఇవ్వని ఆ కుటుంబానికి, ఎన్నైనా పైసలేండి. ఓ కుటుంబము వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఒక డ్రీమ్తో, ఒక కళ, వాళ్ళకు ఒక కళ ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది, చితికిపోయింది. అట్లా ఈ రాజకీయ నాయకుల కుటుంబాలకు అట్లా ఏమైనా జరిగితే ఈనాడు వీళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళు కాదు కనుక వాళ్ళకి పెయిన్ తెలియదు. ఈ ఉద్యమాలలో చచ్చిపోయి వాళ్ళ భుజాల మీద వాళ్ళ శవాలు మోసిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. అందుకే వాళ్ళకి ఏం పెయిన్ ఉండదు. వీళ్ళకు బరాబర్ దోషులు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనికి బాధ్యత. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ మాత్రం కొనసాగుతూ ఉంది. పూర్తిగా ఇంకా మంటలు అయితే అదుపులోకి రానట్టుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భాన్ని అయితే చూడవచ్చు. పూర్తిగా దగ్ధమైనటువంటి నేపథ్యంలో 5గురు అయితే ఇప్పటికే మృతి చెందినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ భవంతి కూడా పూర్తిగా అంటే నిర్వీర్యం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేలా కనబడుతుంది. అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో ఈ యొక్క భవంతిని మనం చూడవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.